ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యమును మీరు విని ప్రభువుని ఆరాధించినారని విశ్వసిస్తున్నా. ఆరాధన వర్తమానం విన్నారు కదా. ఆరాధన వర్తమానంలో దేవుడు జ్ఞానస్వరూపి అని, ఆయన జ్ఞానము మితిలేనిదని, ఆయన యందే జ్ఞానము గుప్తమైనదని, అద్వితీయుడైన జ్ఞానవంతుడని, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరమైనదని, ఆయనే జ్ఞానములకు ఆధారమని కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ప్రభు బల్లాలో ప్రవేశించే దానికంటే ముందు కూడా దేవుని వాక్యమును పరిశీలించి దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభు బల్లాలో చేయవేయడానికి సిద్ధపడతాం. దాని కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. దేవుని వాక్యం వినేదానికి సిద్ధపడండి. మంచి మనసుతో దేవుని వాక్యమును విని సాత్వికంతో అంగీకరించి మనం యోగ్యమైన రీతిలో ప్రభు బలాలో పాల్పొందుతూ దేవుని రాకడ కొరకే సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల దేవా, మీకే స్తోత్రములు. కృంగుల తండ్రి, మరి ఒకసారి నీ పాసన్నిధికి వస్తున్నాం. జ్ఞానవంతుడమైనటువంటి దేవుడు, మీ వంటి వారెవరూ లేరని మిమ్మల్ని స్తుతించి గణపరచున్నాం. అజ్ఞానపు దశలో, అజ్ఞాన కాలములలో దేవా, ఈ లోక సంబంధమైన ఆశలను అనుసరించి నడిచి జీవించినటువంటి వారు, తెలివి యోచన వివేచన లేనటువంటి వారంగా జీవించినాం. సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన జ్ఞానవంతుడు మా కొరకై ఈ లోకంలోనికి వచ్చి దేవా శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా, మీ రక్షణ సువార్త ద్వారా దేవా మాకు జ్ఞానమును ప్రసాదించినారు. మీ కృపను విస్తరింపజేయడం ద్వారా జ్ఞాన వివేచన కలిగిన ప్రజలుగా మమ్మల్ని చేసినారు. మిమ్మల్ని స్తుతిస్తూ మయపరుస్తూ గణపరుస్తున్నాం. మరొకసారి నీ పాసన్నిధికి వస్తున్నాం. ప్రభు బల్లాలో ప్రవేశించేదానికంటే ముందు దేవుని వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చూసుకొని ప్రభు బల్లాలో చేవేటు కొరకై సిద్ధపరుస్తున్నామని వేడుకుంటూ సాగిలపడుతున్నాం. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, కావాల్సిన మాటలను గ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వినేముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు బలాలో ప్రవేశించేదానికంటే ముందుగా దేవుని రాకడ కొరకై మనల్ని మనం సిద్ధపరచుకునే దాని కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలను మనం ధ్యానిస్తాం. దయచేసి మీరు కూడా ఈ వాక్య భాగాలను బైబిల్ తెరచి చదివి ధ్యానించి దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవుని జ్ఞానానికి మితి లేదు. ఆయన వంటి జ్ఞానం కలిగిన వారు, అద్వితీయ జ్ఞానం కలిగినటువంటి వారు మరెవరూ లేరు. ఆయన ఎంతో గంభీరమైనటువంటి బుద్ధి జ్ఞానముల బాహుల్యం కలిగినటువంటి వాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అయితే ఈ లోకములో ఈ లోక జ్ఞానం, ఈ మానవుని జ్ఞానం, ఈ మనుష్య జ్ఞానం ఏం చేస్తోందో తెలుసా? దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. దేవుడు లేడు అనేటువంటి వారిగా తయారైనారు కదా. కనుక చదువు ఎక్కువైపోయింది, ఉన్నమతి పోయింది అన్నట్లుగా అత్యధికమైనటువంటి విద్యావంతులు శాస్త్రవేత్తలుగా మారిపోయి ఈ లోక జ్ఞానాన్ని బాగా అభ్యసించి చివరికి వచ్చినటువంటి అంశం అంతం ఏంటంటే దేవుడు లేడు, దయ్యము లేదు అనేటువంటి స్థానానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోక జ్ఞానము మానవుని దేవుని జ్ఞానమునకు చేరకుండా చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఒకటి మాత్రం నిజం, దేవునికి విరోధమైనటువంటి ఏ జ్ఞానం కూడా అది నిలవదు కదా. చాలా మనందరికీ బాగా తెలుసు కదా, ఈ లోకంలో ఎన్నెన్నో జ్ఞానాలు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం ఉంది ఉదాహరణకు కదా, టెక్నాలజీ ఉంది. విజ్ఞాన శాస్త్రం ఏమవుతుంది, రోజు రోజుకి అది పెరిగిపోతూ ఉంటే పాతదాన్ని ఏం చేస్తున్నారు, పాతది మూలన పడేస్తున్నారు. ఇప్పుడు కొత్తది వచ్చింది అంటే పాతదికి మూలకి పోయేదే. కనుక శాస్త్రంలో పురోగతి సంపాదిస్తున్న కొలది పాత సిద్ధాంతాలు, పాత థియరీమ్స్ అన్నీ పక్కకి పోతాయి, కొత్తవన్నీ ముందుకు వస్తాయి.
గత కాలంలో వాడినటువంటి, ఇప్పుడు ఉదాహరణకి కమ్యూనికేషన్కి వాడినటువంటి పద్ధతి వేరు, ఈ దినాల్లో కమ్యూనికేషన్కి మనం వాడే పద్ధతి వేరు కదా. ఆ దినాల్లో వాడిన సాఫ్ట్వేర్స్ వేరు, ఈ దినాల్లో వాడే సాఫ్ట్వేర్స్ వేరు కదా. రోజులు గడుస్తున్నా కొలది జ్ఞానం పెరుగుతోంది. జ్ఞానం పెరుగుతుంటే పాతదంతా పక్కకి పోతోంది. అంటే దాని అర్థమేంది? నిలకడ లేనటువంటిదిగా మనం చూస్తున్నాం. రోజుకు చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది. కానీ దేవుని జ్ఞానం అటువంటిది కాదు. కనుక ఈ లోక జ్ఞానం నిలిచేది కాదు. దేవునికి విరోధమైన ఏ జ్ఞానం కూడా నిలిచేది కాదు. దాని కొరకై ఒక వాక్య భాగాన్ని చదువుతాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది, దేవునికి విరోధమైన తెలివి, జ్ఞానము, వివేచన ఏది కూడా నిలవదని దేవుని వాక్యం చెప్తోంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవునికి విరోధముగా మనం ఏదైనా ఆలోచన చేస్తుంటే, దేవునికి విరోధముగా మనం ఏదైనా మన జ్ఞానాన్ని వినియోగిస్తూ ఉంటే, దేవునికి విరోధంగా మన వివేచనను వాడుతూ ఉంటే అది ఎన్నటికీ నిలవదు. కనుక దైవ జ్ఞానం కలిగి మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. దైవ జ్ఞానం కలిగి, దైవ వివేచన కలిగి ఈ లోకంలో జీవించవలసిన వారంగా ఉన్నామని ఈ దేవుని వాక్యం చెప్తోంది. ఈ లోక జ్ఞానం దేవుని ఎరగకుండా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఉదయకాలం ఆరాధన కొరకై చదివినటువంటి వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివినాం కదా. ఇందులో నుంచి ఒక వచనాన్ని మరలా చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున అని రాయబడింది. ఈ లోక జ్ఞానము దేవుని ఎరగకుండా చేస్తోంది. కనుక అపొస్తలులు ఆ దినాల్లో సువార్త ప్రకటించినప్పుడు ఈ లోక జ్ఞానాన్ని, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి సువార్త ప్రకటించలేదు సుమా. 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అని రాయబడింది. కనుక మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉన్నది కాదు విశ్వాసం. కనుక ఈ లోక జ్ఞానం, మనుషుల జ్ఞానం దైవ జ్ఞానానికి విరోధమైనటువంటిది. అది ఎప్పటికీ నిలిచేది కాదు. దేవుని ఎరగకుండా చేసేటువంటి జ్ఞానము ఈ లోక జ్ఞానం అని రాయబడుతూ వచ్చిందని మనం ఎరుగుదాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనం. ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానుడని అనుకుని ఎడల జ్ఞాని ఎదురట్టు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే. 20వ వచనం. జ్ఞానులను వారు కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. ఈ లోక జ్ఞానము వ్యర్థము అని దేవుని వాక్యం చెప్తోంది. ప్రియ స్నేహితుడా, నీవు ఎంత జ్ఞానం కలిగిన వాడవైనా, ఎంత తెలివితేటలు కలిగిన వాడవైనా, నీకెంత వివేచన కలిగిన వాడవైనా, దేవుని వాక్యం చెప్తోంది నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ వివేచన అది నిలవదు, అది వ్యర్థము, అది దేవుని ఎరగకుండా చేస్తోంది అని రాయబడింది. చాలా సందర్భాల్లో మానవుని యొక్క సొంత జ్ఞానము, విద్య జ్ఞానము బాగా పెరిగిపోతే ఏమైపోతుంది? చివరికి తన జీవితమే నాశనం అయిపోతున్నట్టుగా చూస్తున్నాం. అత్యధికంగా బాగా చదువుకున్నటువంటి వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ వాట్సాప్లో రకరకాలుగా హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియోస్ ఏంటి? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి భిక్షగాళ్ళు, అడుక్కునేటువంటి వారు, బాగా గడ్డం పెరిగిపోయి, అట్టలు కట్టుకుపోయి, వస్త్రాలన్నీ మాసిపోయినటువంటి ఆయన్ని పలకరించి మాట్లాడుతుంటే, స్పష్టమైనటువంటి మంచి ఇంగ్లీష్ యాన్సర్ తోటి మాట్లాడుతుంటే అందరికీ ఆశ్చర్యం అవుతోంది. అరే, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడే అని. బాగా చదువుకున్నటువంటి మేధావులు, విద్య ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది, ఏమైపోయింది? తన జీవితమే చెరిపివేయబడింది. ఆ మాట మనం చూడొచ్చు కదా. యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం. నీ చెడుతనము నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడరని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా
నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. నిజమే కదా, చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయింది అన్నట్లుగా. కనుక విద్య ఎక్కువైపోవడం వలన, జ్ఞానం ఎక్కువైపోవడం వలన చెరిపివేసుకున్నారు, తమనే చెరిపేసుకున్నారు కదా. ఈ సైంటిస్టులను గురించి, బాగా చదువుకున్నటువంటి వారిని గురించి చాలా రకాల హాస్యోక్తులు కనబడతా ఉంటాయి కదా. చాలామంది చెప్తా ఉంటే నేను కూడా చాలాసార్లు విన్నాను. కనుక పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఉదాహరణలు చెప్తూ ఉంటారు. బాగా చదువుకున్నటువంటి వారు, జ్ఞానం ఎక్కువైనటువంటి వాళ్ళు ఎట్లా చేస్తారని. మేము ఒక సైంటిస్ట్ని గురించి ఒకరు ఇట్లా చెప్తుంటే విన్నాను. ఒక సైంటిస్ట్ పాపం బాగా చదువుకున్నాడు, చక్కటి జ్ఞానం కలిగినటువంటి వాడు, సబ్జెక్ట్ మీద చాలా జ్ఞానం ఉంది, కానీ బాగా మతిమరుపు ఎక్కువ. మీకు బాగా తెలుసు కదా, ఎక్కువ చదువుకున్నటువంటి వారు కొన్ని చిన్న చిన్న విషయాలను బాగా మర్చిపోతారు. ఏమంటారు, కళ్ళజోడు తన దగ్గరే పెట్టుకొని కళ్ళజోడు ఎక్కడుందా అని వెతికినట్లుగా, పిల్లను సంకన పెట్టుకొని పిల్ల ఎక్కడుందా అని ఊరంతా వెతికినట్లుగా బాగా చదువుకున్నటువంటి వాళ్ళ పద్ధతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సైంటిస్టులు ఎక్కువగా అదే సబ్జెక్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా చదివినటువంటి వాళ్ళను చూస్తే అర్థమవుతుంది. ఒకనొక రోజు ఆయన తన కాలేజీకి వెళ్ళి వచ్చినట్లుగా, అయితే కొంతకాలానికి ఎప్పుడు వచ్చేటువంటి ఇంటిని వదిలిపెట్టి వేరే ఇంట్లోనికి వాళ్ళు మారినట్లుగా, మారిపోయినటువంటి సంగతి తన జ్ఞాపకం లేక మళ్ళా పాత ఇంటికి వెళ్ళినట్లుగా రకరకాల కథలు చెప్తూ ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా తలుపు కొడితే తలుపులో లోపల వేరే ఇంటి వాళ్ళు తలుపు ఓపెన్ చేసి లోపలికి రాగానే ఆమెని ఏమ్మాయి కూరై అన్నమే అంటే ఆమె ఏమంటుంది, సార్ మీది ఇల్లు కాదండి, మీరు ఇల్లు మారారు అంటే ఆయన ఎవరింటికి వచ్చినారో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. ఈ లోపల ఆ దారిన పోతున్న ఒక పాప ఆయన తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇదేనండి మీ ఇల్లు అన్నట్టుగా చూపించినట్టుగా, ఆ ఇంట్లో ఉన్నామే వచ్చి ఏమండి అయ్యో అట్లెట్లు వెళ్ళిపోయినారు అంటే ఆయనేమో సరే బాగానే ఉంది, కానీ ఇది మనం ఇక్కడికి ఇల్లు మారామా, సంతోషం, ఈ పాప నన్ను క్షేమంగా తీసుకొచ్చింది, 2 చాక్లెట్లు ఇచ్చి పంపించు అన్నాడంట. ఆ తీసుకొచ్చిన పాప ఎవరంటే వాళ్ళ బిడ్డనే. అంటే వాళ్ళ మతిమరుపు ఎంత ఉందో ఉదాహరణకు చెప్పేదానికి ఇట్లాంటివన్నీ చాలామంది చెప్తూ ఉంటారు సైంటిస్టుల గురించి. విద్య ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది, తమను తామే చెరిపి వేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ లోక జ్ఞానం వ్యర్థము, ఈ మానవ జ్ఞానం దేవుని ఎరగకుండా చేస్తోంది, దైవ జ్ఞానం పొందకుండా చేస్తోంది. కనుక ప్రియమైనటువంటి స్నేహితులరా, ఈ కడవరి దినాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, దైవ జ్ఞానం మనలో లేకపోతే మన కడవటి స్థితి చాలా ఘోరమైనదిగా ఉంటుంది. కడపటి స్థితిని యోచించుకోవాలంటే ముందు జ్ఞానం తెచ్చుకోవాలి. నీ అంతం ఎలా ఉంటుందో, రేపు నీ జీవితం ఎలా ఉంటుందో, నీవు ఎలా దేవునితో పాటు నిరీక్షణ కలిగి జీవించగలవో లేదో, నీలో ఉన్నటువంటి జ్ఞానమే దాన్ని సూచిస్తోంది. ఒక మాట చదువుతాం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 29వ వచనం మనం అందరం కలిసి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వచనం, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసుకొని తమ కడవరి స్థితి యోచించుట మేలు. ఇప్పటికైనా ప్రియ స్నేహితుడా, నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ చదువు, నీ విద్య, నీకున్నటువంటిది అంతటినీ పక్కకు పెట్టు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో, కడవటి స్థితిని యోచించుకో, అది నీకు మేలు. కనుక ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో అని దేవుని వాక్యం చెప్తోంది. మరి జ్ఞానం తెచ్చుకోవాలంటే ఎలా? మనం జ్ఞానం కలిగి ఉండాలంటే ఎట్లా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక 5 సంగతులను మనం త్వరగా ధ్యానిస్తాం. ప్రియమైనటువంటి స్నేహితులరా, దైవ జ్ఞానం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలో ఒక 5 విషయాలు దేవుని వాక్యం చెప్తోంది. ఏం చేయాలి? భయభక్తులు, వాక్యము, ప్రార్థన, సహవాసము, యోగ్యమైనటువంటి క్రియలు, ఇవన్నీ మనం కలిగిన వారమైతే దేవుని జ్ఞానం మనలో ఉంటుంది. ఇందులో ఏది లేకపోయినా దైవ జ్ఞానం మనం కలిగి ఉండలేము. ప్రియమైనటువంటి స్నేహితులరా, దైవ జ్ఞానం మనలో కలిగి ఉండాలంటే ఇవన్నీ అవసరం. మొట్టమొదటిది భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందలి భయమే మన జ్ఞానానికి మూలం. జ్ఞానం ఎక్కడ దొరుకుతోంది? ఈ ప్రశ్న యోబు గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూడగలం. చదువుతాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము
ఎక్కడ ఉన్నది అనేటువంటి ప్రశ్న మనకి ఇక్కడ కనిపిస్తోంది. 20వ వచనం, అట్లయిన జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది. అట్లయినా అని ఎందుకన్నాడో తెలుసా? పై వచనంలో రాయబడింది కదా, అది ఎట్లాంటిదంటే జ్ఞానము అనేది ఎట్లాంటి 18వ వచనం, పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు, జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కొరదగినది. అన్నిటికంటే కొరదగినది, ఇంపైనది, ప్రాముఖ్యమైనది జ్ఞానమును సంపాదించడం. మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అది ప్రశ్న. జ్ఞానం ఎట్లా దొరుకుతుంది మానవునికి? దీనికి జవాబు ఇదే అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అని ఆయన మానవులకు సెలవిచ్చినాడని రాయబడింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యందు భయభక్తి కలిగిన వారంగా ఉంటే అదే మనకు జ్ఞానం. యెహోవా యందలి భయమే జ్ఞానానికి మూలం. 111వ కీర్తన మనం చదువుతాం. 111వ కీర్తన 10వ వచనం. 111వ కీర్తన 10వ వచనం చదువుతాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలము అని దేవుని వాక్యం చెప్తోంది. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. సామెతలు 9వ అధ్యాయం, సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారం. ప్రియమైనటువంటి స్నేహితులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం చెప్తోంది. దైవ భయం నీలో ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉన్నామా? దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉండగా దేవుని ఎడల భక్తి కలిగి మనం జీవించాలి. భక్తిని గురించి దేవుని వాక్యం చక్కగా చెప్తోంది. కొత్త నిబంధనలో అయితే భక్తిని గురించి ఎన్నో మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమవుతున్నాడు గనుక నీతియు భక్తియు కలిగి, స్వస్థ బుద్ధియు నీతియు భక్తియు కలిగి మనం బ్రతుకుచూ ఉండవలను అని తీతుకు రాసిన పత్రికలో మనం ఆ మాటను చదవగలం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. భక్తితో బ్రతుకుచుండవలనని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్లు, పంచభూతములు వికటమైన మహావేంద్రముతో కరిగిపోనట్లు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలను. భక్తితో బ్రతుకుచుండవలను. దేవుని దినపు రాకడ కొరకు పరిశుద్ధ ప్రవర్తన కలిగి భక్తితో మనం జీవించవలనని దేవుని వాక్యం చెప్తోంది. భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. మొట్టమొదటి మెట్టు అదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిజ దేవుని నీవు ఎరిగిన వాడవుగా ఉండాలి. సత్యదేవుని తెలుసుకున్న వాడవుగా ఉండాలి. క్రీస్తును ఎరిగిన వారంగా, ఆయనను స్వీకరించిన వారంగా, స్వంత రక్షణగా కలిగిన వారంగా, క్రీస్తును కలిగి జీవిస్తున్న వారంగా, దైవ భయము కలిగి జీవించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని జ్ఞానాన్ని మనం పొందుతాం. జ్ఞానానికి మూలం అదే కదా. మొట్టమొదటిది భయభక్తులు కలిగి ఉండుట. దీనికి ఉదాహరణగా యోసేపు భక్తుని జీవితాన్ని మనం చూడొచ్చు. యోసేపు భక్తుడు తానే తన గురించి చెప్పినాడు, నేను దేవుని యందు భయము కలిగినటువంటి వాడను. ఆదికాండము 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. కనుక యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడువాడను. దేవుడు అంటే భయం కలిగిన వాడు. ఆ కారణం చేతనే తాను జ్ఞానం గలవాడుగా పిలిపించుకున్నాడు కదా. ఆ జ్ఞాని అయి ఆయన ఐగుప్తు దేశం అంతటికి ప్రధానికి, అంటే రాజు కంటే కింద
ఒక్క మెట్టు కింద సింహాసనము తప్ప సమస్తమును రాజు యోసేపుకి ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఇదే ఆదికాండం 41వ అధ్యాయం 38, 39 వచనాలు. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలవా అని అనను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. యోసేపును గురించి రాజు ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ వలె వివేక జ్ఞానం కలిగిన వారెవరూ లేరు. కారణం ఏంటి? దేవునికి భయపడువాడు. ప్రియమైనటువంటి స్నేహితులరా, దైవభక్తి, దైవ భయం కలిగినటువంటి వారమైతే జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉండగలం. దైవ జ్ఞానానికి మూలం దేవుని అందరి భయమే. రెండవది దైవ వాక్యం. దేవుని వాక్యమే మనలో జ్ఞానాన్ని కలిగిస్తుంది, జ్ఞానాన్ని పుట్టిస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతితో అన్నాడు కదా, తిమోతి చిన్ననాటి నుండి, బాల్యం నుండి తన తల్లి యొద్ద నుండి తాను నేర్చుకుంటున్నటువంటి లేఖన భాగాలు, వాటన్నిటిని గురించి జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు అన్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, ఇక్కడ 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. 2 తిమోతి 3:14-15. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు. మొట్టమొదటిగా దేవుని ఎరిగిన వారంగా ఉండాలి, భయభక్తులు కలిగిన వారంగా ఉండాలని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం. రెండవదిగా దేవుని పరిశుద్ధ లేఖనములను మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఎందుకు ఈ పరిశుద్ధ లేఖనాలు? ఇక్కడ రాయబడింది కదా, జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు. ఇవి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు. దైవ వాక్యం నీలో జ్ఞానాన్ని పుట్టిస్తోంది. మనం జ్ఞానం కలిగిన వారంగా ఉండాలంటే దానికి ఆధారం ఈ లేఖనాలే, దేవుని వాక్యమే. ప్రియమైనటువంటి స్నేహితులరా, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారే జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని ఈ లాక్డౌన్ దినాల్లో, అందరూ గృహాల్లో ఉంటున్నటువంటి ఈ సమయాల్లో మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు? దేవుని వాక్యం ప్రేమించడం, దేవుని వాక్యాన్ని పఠించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మనకెంతో అవసరం. 19వ కీర్తన 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయు. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని వాక్యము మనలో జ్ఞానాన్ని పుట్టిస్తోంది. ఎవరైతే ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను అన్నిటినీ నేర్చుకొని ఆ ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకొని ఆ ప్రకారం గైకొని జీవిస్తారో అట్లాంటి జనమును దేవుని వాక్యం అంటోంది జ్ఞాన వివేచన కలిగిన జనం అని. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఈ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఎవరైతే దేవుని వాక్యం కలిగి ఆ ప్రకారం జీవిస్తారో, వాటిని ప్రకటిస్తారో, వాటిని వింటారో, అటువంటి వారిని గురించి దేవుని వాక్యం చెప్తోంది. అటువంటి ప్రజలను, జనులందరూ చెప్పుకునేటువంటి మాట జ్ఞాన వివేచన కలిగినటువంటి జనము ఈ జనమని. కనుక ప్రియ స్నేహితులు, దేవుని వాక్యాన్ని నీవు ఎంతగా ప్రేమిస్తున్నావు? నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడవైతే దైవ జ్ఞానం నీలో ఉంటుంది. సామెతలు 8వ అధ్యాయం 33వ వచనంలో భక్తుడు ఈ రీతి రాసినట్లుగా మనకు తెలుసు, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. కనుక దేవుని వాక్యము నిరాకరించొద్దు, దేవుని వాక్యాన్ని వినండి, దాన్ని అనుసరించండి, దాన్ని అవలంబించండి. తద్వారా మీరు జ్ఞానులుగా చేయబడతారు. కనుక దైవ వాక్యము, దైవోపదేశమును మనం గ్రహించి అవలంబించాలి, అప్పుడే జ్ఞానులం అవుతాం. దీనికి మంచి ఉదాహరణ దావీదు మహారాజు. దావీదు మహారాజు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని శాసనాలను, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని విధులను, ఇట్లా రాయబడింది కదా, వీటన్నిటిని ఎంతగా ప్రేమించినాడు. 119వ కీర్తన అంతటిలో కూడా దేవా నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలు, నీ మాట, నీ కట్టడలు, నీ విధులు, నీ న్యాయ విధులు అని రాయబడినట్లుగా మనం చూడగలం. ఆ 119వ కీర్తనలోనే దావీదు మహారాజు అంటాడు, వారికి మించిన జ్ఞానం దేవుడు నాకు ఇచ్చినాడు. 3 అంతల జ్ఞానం 119వ కీర్తనలో
దావీదు మహారాజు అన్న మాటను మనం చదువుతాం. 119వ కీర్తన 98, 99, 100వ వచనం. 98వ వచనం, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. శత్రువులకు మించిన జ్ఞానం దేని ద్వారా? దేవుని ఆజ్ఞల ద్వారా కలిగింది. 99వ వచనం, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. బోధకులందరికంటే విశేష జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని శాసనాలను బట్టి. 100వ వచనం 100, నీ ఉపదేశమును నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం, వృద్ధులందరికంటే విశేషమైన జ్ఞానం. దేనిని బట్టి? దేవా, నీ శాసనాలను బట్టి, నీ ఆజ్ఞలను విధులను బట్టి, నీ ఉపదేశములను బట్టి నాకు కలిగింది అని దావీదు మహారాజు అంటాడు. దావీదు మహారాజుని గురించి ఈ రీతిగా ఒక స్త్రీ పొగిడింది కదా. ఏమని పొగిడింది? దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగిన వాడవు అని. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం, సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుట యందు నా ఏలిన వాడవకు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, జ్ఞానము మనకి ఎప్పుడు లభిస్తోంది? ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో వారికి జ్ఞానం దొరుకుతుంది. రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగినట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను నీ వెరుగుదు అని తిమోతితో అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా, ప్రియమైన స్నేహితులారా, జ్ఞానము మనకు కలుగుటకై శక్తి కలిగిన లేఖనాలను మనం ఎరిగిన వారంగా ఉండాలి. అప్పుడు దైవ జ్ఞానాన్ని మనం పొందగలం. దేవుని జ్ఞానం పొందుకోవాలంటే 3వ మెట్టు ప్రార్థన. దేవుని అడగాలి. దేవుని అడిగితే ఆయన కాదనక మనకు జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడు. సామెతలు 2వ అధ్యాయం, సామెతలు 2వ అధ్యాయము 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టుదో నీవు గ్రహించదు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గురించిన జ్ఞానం ఎప్పుడు లభిస్తోంది? దాని కొరకే నీవు మొరపెడితే, దాని కొరకే నీవు అడిగితే. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల మీరు దేవుణ్ణి అడగవలను. ఆయన ప్రతి ఒక్కరికి ధారాళముగా దయచేయవాడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్లుగా మనం ఎరుగుదాం కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము పదవుగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అది అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుణ్ణి అడిగితే దేవుడు జ్ఞానాన్ని మనకు ధారాళంగా దయచేస్తాడు. జ్ఞానమే కాదు, జ్ఞానంతో పాటు మిగతావన్నీ ఇస్తాడు. సొలొమోను మహారాజు దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు కదా. సొలొమోను దేవుని యొద్ద వేడుకున్నాడు. దేని కొరకే వేడుకున్నాడు? కేవలం జ్ఞానం కొరకే వేడుకున్నాడు. దేవుడు జ్ఞానంతో పాటు మిగతాదంతా సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూడగలం. 1వ రాజుల గ్రంథంలో, 2వ దినవృత్తాంతముల గ్రంథాల్లో ఈ సందర్భాన్ని మనం చూడగలం. ముందుగా మనం ఒక భాగాన్ని మాత్రం చదువుతాం. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 20, 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం చదువుతాం. 1వ రాజులు 4:29, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానం తూర్పు దేశస్తుల జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానం కంటే అధికమై ఉండెను. ప్రియమైనటువంటి స్నేహితులారా, కదా, జ్ఞానము మనం పొందుకోవాలంటే ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ప్రభుని అడిగితే ప్రభు జ్ఞానాన్ని మనకు ధారాళంగా దయచేస్తాడు. కనుక సొలొమోను రాజు యొక్క జ్ఞానము దశ దిశలా వ్యాపించినట్లుగా కదా, ప్రతి చోట సొలొమోను జ్ఞానాన్ని గురించి అనేకులు చెప్పుకున్నట్లుగా మనం చూసినాం కదా. కనుక అతని జ్ఞానమును గురించి అనేకులు ప్రపంచమంతటా విలబడింది. ఇప్పటికీ అన్ని జనులు లోకంలో ఉన్నటువంటి వారు కథలుగా సొలొమోను జ్ఞానాన్ని గురించి చెప్పుకోవడం మనకందరికీ తెలుసు. దానికి కారణం ఏంటి? దేవుని యొద్ద మొరపెట్టుట, దేవుని అడుగుట. దేవునికి అనుకూలమైనటువంటి విధానంలో సొలొమోను చేసిన ప్రార్థన వలన సొలొమోను జ్ఞానాన్ని పొందినాడు. జ్ఞానం మనం పొందుకోవాలంటే
భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. దైవ లేఖనాలను, దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆ ప్రకారం జీవించే వారంగా ఉండాలి. దేవునికి ప్రార్థించి పొందే వారంగా ఉండాలి. 4వ విషయాన్ని గురించి మనం చూస్తాం, సహవాసం. జ్ఞానం కలిగి ఉండాలంటే దేవునితో, దేవుని ప్రజలతో, అనంత జ్ఞాని అయిన, మితిలేని జ్ఞానం కలిగిన, శోధింప శక్యము గాని అసాధ్యమైన జ్ఞానం కలిగిన, ఎంతో గంభీరమైనటువంటి జ్ఞానం కలిగిన, జ్ఞాన బలములు కలిగిన దేవునితో మనకి సహవాసం ఉండాలి. ఈ లోకంలో కూడా జ్ఞానమును ప్రేమించి జ్ఞానం కొరకే ఆలోచించేటువంటి ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. నీవు జ్ఞానుల సహవాసం చేస్తే నువ్వు జ్ఞానం కలిగిన వాడు అవుతావు అని దేవుని వాక్యం చెప్తోంది. ఒకవేళ ఎవరితో సహవాసం లేకుండా ఒంటరిగా ఉండాలి, వేరుగా ఉండాలి అని కోరుకునేటువంటి వారు జ్ఞానానికి విరోధమైనటువంటి వారని దేవుని వాక్యం చెప్తోంది. కనుక వేరుండగోరువాడు లెస్సైన జ్ఞానానికి విరోధి అనేటువంటి మాట సామెతలు 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములు బయలుపరచుటయందు సంతోషించును. ప్రియమైనటువంటి స్నేహితులారా, వేరుగా ఉండాలనుకునేటువంటి వాడు, సపరేట్గా ఉండాలనుకునేటువంటి వాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. వేరుగా ఉండడం గురించి దేవుని వాక్యం చెప్పట్లే. నిజమే, ప్రత్యేకంగా ఉండాలి. ఎవరితో ప్రత్యేకంగా ఉండాలి? ఈ లోకములో ఉన్నటువంటి వాటితో మనం ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉన్నాం. ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటితో ప్రత్యేకింపబడిన వారమై వేరైపోయినటువంటి వారంగా ఉన్నాం. కానీ వేరుండగోరు వాడంటే దేనికి వేరుగా ఉంటున్నాడు? దేవునికి, దేవుని సహవాసానికి, దేవుని ప్రజల సహవాసానికి దూరముగా ఉన్నటువంటి వాడు అని మనం చెప్పొచ్చు. కనుక నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ప్రజలతో సహవాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తోంది. ఎవరైతే దేవునితో, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటారో వారు జ్ఞానం కలిగిన వారు అవుతారు. ఇదే సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవునని దేవుని వాక్యం చెప్తుంది. నీవు జ్ఞానులతోనే సహవాసం చేయి, మూర్ఖులతో సహవాసం చేయొద్దు సుమా. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం కలిగిన వాడు అవుతావు, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతావు. కనుక నీ సహవాసం ఎవరితో ఉంది? దేవునితో, దేవుని ప్రజలతోనే సహవాసం కలిగి ఉన్నావా? మూర్ఖులతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు? ఈ లోక జ్ఞానులతో, ఈ లోక సంబంధమైనటువంటి ప్రజలతో నీవు సహవాసం కలిగి ఉన్నావా? కనుక బుద్ధిహీనులతో నీవు సహవాసం కలిగి ఉంటే కష్టం సుమా. మీకు ఒక విషయం తెలుసు తెలియదు, ఈ లోక సంబంధమైన ప్రజలతో, ఈ బుద్ధిహీనులతో, ఈ మూర్ఖులతో, ఇట్లాంటి దుష్టులతో, వీళ్ళందరితో సహవాసం చేస్తే భలే ఎంజాయ్గా ఉంటుంది, జాలీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేయడం అంటే చాలా కష్టం అమ్మా. ఎందుకు? జ్ఞానం కలిగినటువంటి వారు గద్దిస్తారు, జ్ఞానం కలిగినటువంటి వారు హెచ్చరిస్తారు, జ్ఞానం కలిగినటువంటి వారు మెల్లగా కొన్ని విషయాలు చెప్తారు. చాలా సందర్భాల్లో జ్ఞానం కలిగినటువంటి వారు గద్దించిన తృణీకరిస్తాం, జ్ఞానం కలిగిన వారు మెల్లగా చెప్పిన తృణీకరిస్తాం. అదే మూర్ఖులు, దుష్టులు కదా, ఈ లోకంలో ఉన్న బుద్ధిహీనులు మంచిగా మెల్లగా మాట్లాడితే చాలా చక్కగా వింటారు. వాళ్ళు ఎప్పుడైనా గట్టిగా కఠినంగా మాట్లాడినా కూడా చక్కగా వింటారు. జ్ఞానం కలిగిన వారు చెప్తే స్వీకరించలేరు, గ్రహించలేరు. ప్రసంగిలో సాల్మన్ భక్తుడు దాని గురించి చక్కగా రాసినాడు. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినడం శ్రేష్టం. ప్రసంగి 7వ అధ్యాయం 5వ వచనం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అని రాయబడింది. 9వ అధ్యాయం 17వ వచనం. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానుల గద్దింపు మేలు, జ్ఞానుల మాటలు శ్రేష్టములు. గద్దించి మెల్లగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళతో నీవు సహవాసం చేయి, జ్ఞానులతో సహవాసం చేయి, దేవుని ప్రజలతో సహవాసం చేయి. అప్పుడు నీవు జ్ఞానం కలిగిన వాడవు అవుతావు కదా. అట్లాంటి సహవాసం కలిగినటువంటి వారికి ఒక మంచి ఉదాహరణగా మనం దానియేలును చూడొచ్చు కదా. దానియేలు జీవితం మనకందరికీ మంచి ఉదాహరణ. దానియేలు గురించి రాయబడింది, జ్ఞానము కలిగినటువంటి వాడు. ఈయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేని వలన వచ్చింది? సహవాసం. ఎవరితో సహవాసం చేసినాడు? మనకి బాగా తెలుసు, షద్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు. ఈ యవనస్తుల యొక్క సహవాసం
బహు గొప్పది. దైవభక్తి కలిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, ప్రార్థించేటువంటి వారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక సహవాసం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. వారి సహవాసం ఎంతో గొప్పది. ఆ సహవాసాన్ని బట్టి జ్ఞానం కలిగిన వారిగా ఎంచబడ్డారు. చూస్తాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనం. ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. ఆ నలుగురు బాలురుల గురించి రాయబడింది. దేవుడు వారికి జ్ఞానమును అనుగ్రహించినాడు, చక్కటి జ్ఞానాన్ని దయచేసినాడు. 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటేను గరడి విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులుగా ఎంచబడెను. వీరి సహవాసం అంత గొప్పది. కనుక నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు ప్రియ స్నేహితుడా? జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. అనంత జ్ఞాని దేవునితో సహవాసం చేయి. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని ప్రేమించి ప్రార్థించి భయభక్తులు కలిగిన వారితో సహవాసం చేయి. నీవు కూడా జ్ఞానం కలిగిన వాడవుగా మార్చబడతావు. 4వదిగా సహవాసం. 5వ విషయాన్ని గురించి చూస్తాం. యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైన క్రియలు కలిగిన వారంగా ఉంటే మనం జ్ఞానం కలిగిన వారమని ఎంచబడతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. కదా, యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనపరిచేటువంటి వాడే జ్ఞాన వివేకములు కలిగిన వాడని దేవుని వాక్యం చెప్తోంది. కనుక నీ క్రియలు నీవు కనపరిచే దాన్ని బట్టి నీవు దైవ జ్ఞానం కలిగిన వాడవో లేదో తెలిసిపోతుంది కదా. యోగ్యమైనటువంటి ప్రవర్తన నీలో ఉంటే, యోగ్యమైన రీతిలో నీవు క్రియలను కనపరిచేవాడవుగా ఉంటే అప్పుడు నీవు జ్ఞానివో కాదు తేటపరచబడుతుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన క్రియలు ఎట్లా ఉన్నాయి, దాని తర్వాత వచనాలు చెప్తున్నాయి కదా. ఏ జ్ఞానము దైవ జ్ఞానం, ఏ జ్ఞానము దయ్యముల జ్ఞానం. ఒకసారి ఆ వచనాలను చదువుతామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ 14వ వచనంలో రాయబడింది మత్సరం, వివాదం, అతిశయం, విరోధం, అబద్ధం, ఇట్లాంటివన్నీ హృదయంలో ఉంచుకున్నటువంటి వారిని గురించి రాయబడింది. ఇట్లాంటి జ్ఞానం ఎట్లాంటిదట? 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినైనది. ఏలైనగా 16వ వచనం. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును. ప్రియమైనటువంటి స్నేహితులారా, మత్సరం, వివాదం, అల్లరి, నీచమైనటువంటి కార్యం, విరోధమైనటువంటి స్వభావం, అబద్ధము, ఇవన్నీ కలిగినటువంటి వారిని గురించి చెప్తుంది. ఈ జ్ఞానము దయ్యముల జ్ఞానం వంటిది. యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తోంది. నీ క్రియల వలన అది తెలియపరచబడాలి. మరి పైనుండి వచ్చే జ్ఞానం ఎట్లా ఉంటుంది? 17వ వచనం. అందరం కలిసి చదువుతాం. మీ వద్ద బైబిల్ ఉంటే దయచేసి తెరిచి చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. కనుక ఇది యోగ్యమైన ప్రవర్తన. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఎటువంటి క్రియలు కలిగిన వారంగా ఉన్నాం? ఇది దయ్యముల జ్ఞానమా, పైనుండి వచ్చిన దైవ జ్ఞానమా? కనుక ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారం. దీనికి మంచి ఉదాహరణ, ఈ జ్ఞానానికి మంచి ఉదాహరణగా మనం యెహోషువను చూడొచ్చు. యెహోషువను గురించి భక్తుడు చెప్తాడు కదా, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 34వ అధ్యాయం చివరి వచనాలలో 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఆజ్ఞాపించినట్లు చేసేది, ఇది క్రియల గురించి చెప్తోంది. కనుక దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినాడో దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నారు, దైవాజ్ఞను అనుసరించి చేస్తున్నారు. అందునిమిత్తమే యెహోషువ గురించి రాయబడింది, జ్ఞానాత్మ పూర్ణుడాయన. కనుక మనం ఉదాహరణగా కొంతమంది వ్యక్తులను చూస్తున్నాం కదా. యోసేపు జ్ఞానం కలిగిన వాడుగా ఫరోనే మెచ్చుకున్నాడు. కారణం ఏంటి? దైవ భయం కలిగినటువంటి వాడు. దావీదుల గురించి రాయబడింది, దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగిన వాడు. మూడొంతుల జ్ఞానం, శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన. ఎట్లా కలిగింది? దైవ వాక్యాన్ని ప్రేమించడం ద్వారా. తిమోతి కూడా బాల్యం నుండి దాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడని చూసినాం. మూడవదిగా సొలొమోను గురించి చూసినాం. సొలొమోను అక్కడ ఉన్నటువంటి తూర్పు దేశంలో ఉన్న జ్ఞానుల కంటే ఐగుప్తులో ఉన్న జ్ఞానం మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎట్లయినాడు? మొరపెట్టినాడు, ప్రార్థించినాడు, దైవ జ్ఞానాన్ని పొందినాడు. దానియేలు గురించి చూస్తున్నాం. దానియేలు అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు కూడా ఎట్లా ఉన్నారు? జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు. ఎట్లా అయినారు? వారి సహవాసం వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. యెహోషువను గురించి చూస్తున్నాం. యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడైనాడు. కారణం ఏంటి? చెప్పినట్లు చేస్తూ వచ్చినాడు, యోగ్య ప్రవర్తన కలిగి జీవించినాడు. తన క్రియలు అట్లా ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, యెహోవా యందలి భయమే జ్ఞానానికి మూలం. రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించేది దేవుని పరిశుద్ధ లేఖనాలే, వాక్యమే. నీ జ్ఞానం కొద్దిగా ఉంటే అడిగితే ఆయన నీకు ధారాళంగా ఇచ్చేవాడు. ప్రార్థించి పొందు. నీవు జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానం కలిగిన వాడు అవుతావు. జ్ఞాన వివేచనం కలిగిన వాడెవడు? తన యోగ్య ప్రవర్తనను బట్టి తన క్రియలను జరిగించువాడే. ఈ 5 విషయాలు మన ముందు ఉంచబడ్డాయి. కనుక ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. ఎవరైతే దైవ జ్ఞానాన్ని, పైనుండి వచ్చే జ్ఞానాన్ని కోరుకుంటారో వారికి మంచి గతి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఈ లోకంలో సమస్తాన్ని నష్టపరుచుకోవచ్చేమో, కనుక అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఆ జ్ఞానం కొరకై, ఆ శ్రేష్టమైనటువంటి జ్ఞానం కొరకై నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది కదా. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఎందుకు? శ్రేష్టమైన జ్ఞానం కొరకై. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన జ్ఞానం పొందిన నిమిత్తమై సమస్తాన్ని మనం నష్టంగా ఎంచుకుంటాం. ముందు గతి ఉంది, అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనకుంది అని రాయబడింది దైవ జ్ఞానాన్ని కోరుకుంటే. సామెతలు 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయం 14వ వచనం, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకును, అది దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ముందుకు నీకు మంచి గతి కలుగును. నీవు జ్ఞానమును సంపాదించిన ఎడల, జ్ఞానము నీకు దొరికిన ఎడల, ప్రియమైన వారి జ్ఞానమును పోగొట్టుకోవద్దు, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ముత్యముల కన్నా గొప్పది, వెండి బంగారముల కన్నా గొప్పది, కెంపుల కన్నా కోరదగినది దైవ జ్ఞానం. దైవ జ్ఞానాన్ని కలిగిన వారంగా మనం జీవించాలనేది దేవుడి కోరిక. ఆయన జ్ఞానవంతుడు, నీవు నేను జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. దాని కొరకై, ఆ శ్రేష్టమైనటువంటి జ్ఞానం కొరకై అపొస్తలుడైన పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. కనుక ఈ దినాల్లో, ఈ లోకంలో, అంత్య దినాల్లో జీవిస్తున్న మనం ఇటువంటి జ్ఞానం కలిగి ఉండకపోతే విడిచిపెట్టబడతామేమో. కనుక పరీక్ష చేసుకుంటాం. భయభక్తి కలిగి ఉన్నామా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నామా? యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన వారంగా జీవిస్తున్నామా? భక్తుల యొక్క జీవితాలు మన ముందు ఉంచబడ్డాయి. దయచేసి మోకరించండి. ఇది మనల్ని మనం పరీక్షించుకునే సమయం. ఈ సమయంలో మన జీవితాలను మనం ఒకసారి పరీక్ష చేసుకుంటాం. మన సొంత జ్ఞానం, సొంత తెలివి, సొంత వివేచన పైన మనం ఆధారపడితే, ఈ లోక జ్ఞానం పైన మనం ఆధారపడితే అది దేవునికి విరోధం అని రాయబడింది. దేవుడు దాన్ని, ఆ యోచనలను వ్యర్థముగా ఎంచుతాడు అని రాయబడింది. కనుక నీ విశ్వాసం, నీ భక్తి ఈ మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండదు. నీ విద్య, నీ జ్ఞానం నిన్ను చెరిపివేస్తోంది. ఈ లోకంలో మనకందరికీ దైవ జ్ఞానం అవసరం.
ఒకవేళ నేను జ్ఞానిని అని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే దయ్యాల జ్ఞానమేమో పరీక్ష చేసుకుంటాం. పైనుండి వచ్చే దైవ జ్ఞానం యొక్క లక్షణాలు రాయబడ్డాయి కదా, మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. జ్ఞానానికి మొట్టమొదటి మెట్టు భయభక్తులు కలిగి ఉండుట, రెండవది దేవుని వాక్యాన్ని ప్రేమించుట, మూడవది ప్రార్థనలో గడుపుట, నాలుగవది సహవాసం కలిగి ఉండుట, చివరిది మంచి ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన కలిగి ప్రవర్తించుట. ప్రియ స్నేహితుడా, పరీక్ష చేసుకుంటాం. ప్రేమ కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాసంలోనికి వస్తున్నాం. దేవా, మీరు ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడో మాకు చూపిస్తూ వచ్చినారు. దేవా, అటువంటి జ్ఞాన వివేకములు కలిగిన వారంగా మేముండాలని మీ కృపను మాకు విస్తరింపజేసినారు. దేవా, మా ద్వారా జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తునందు జ్ఞానం యొక్క సువాసన ప్రతి చోట ప్రతి స్థలంలో కనపరచాలని మీరు కోరుతూ వచ్చినారు. దేవా, మీ జ్ఞానం కలిగిన వారమై మేము జీవించాలని మీరు హెచ్చరిస్తూ వచ్చిన మాటలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. దేవా, ప్రార్థించి పొందవలసిన వారు, నీ వాక్యాన్ని ప్రేమించి వాటిని గైకొని పొందవలసినటువంటి వారు, మీ యందు భయభక్తులు కలిగి ఉండి పొందవలసిన వారు, నీ ప్రజలతో దైవభక్తి కలిగిన వారితో ప్రార్థనా పరులతో జ్ఞానులతో సహవాసం చేసి పొందవలసినటువంటి వారు, యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి క్రియలలో చూపించి జ్ఞాన వివేకమును పొందవలసినటువంటి వారు, అటువంటి వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మీరు అక్కడి కొరకై మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో రానైనా యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.